మీరు క్రియేట్ చేసిన వెబ్ మెయిల్‌ని మీరు యాక్సెస్ చేయాలంటే, అంటే మీ యొక్క ఈమెయిల్ ఐడీకి మీరు లాగిన్ అయ్యి ఈమెయిల్స్ పంపించాలన్నా, మీకు ఏమేమి ఈమెయిల్స్ వచ్చినాయి వాటిలన్నిటిని చూడాలన్నా, అవి ఎక్కడ చెక్ చేసుకోవడం, ఎలా యాక్సెస్ అవుతాం? వీటన్నిటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మీరు మీ యొక్క కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేయండి. కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేయడానికి మీకు 2 వేస్ అయితే ఉన్నాయి. ఒకటి, మీరు డైరెక్ట్‌గా cPanel లింక్ ద్వారా మీరు ఓపెన్ చేయొచ్చు. cp.sunlighthost.com టైప్ చేస్తే మీకు డైరెక్ట్‌గా cPanel అనేది ఓపెన్ అవుతది. లేదంటే గనక మీరు క్లయింట్ ఏరియా నుంచి కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి మీరు ఇక్కడ మేనేజ్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతది. లేదంటే గనక మీరు వెబ్‌సైట్ ఓపెన్ చేసి sunlighthost.com వెబ్‌సైట్ ఓపెన్ చేసి క్లయింట్ ఏరియా మీరు క్లిక్ చేసి మీ యొక్క సర్వీసెస్ క్లిక్ చేసి మీ ప్లాన్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు లాగిన్ టు కంట్రోల్ ప్యానెల్ క్లిక్ చేసిన డైరెక్ట్‌గా ఎటువంటి యూజర్ నేమ్, పాస్వర్డ్ మీరు ఎంటర్ చేయకుండా ఆటోమేటిక్‌గా లాగిన్ అవుతది. ఇక్కడ మేనేజ్ క్లిక్ చేయండి. ఓకే. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేసి ఈమెయిల్ అకౌంట్స్ క్లిక్ చేస్తే మీరు క్రియేట్ చేసిన ఈమెయిల్ అకౌంట్స్ లిస్ట్ అయితే కనబడుతుంది. ఓకే. ఇప్పుడు మీరు ఏ ఈమెయిల్ ఐడి అయితే మీరు లాగిన్ అవ్వాలనుకుంటున్నారో ఇక్కడ మీకు స్ట్రైట్‌గా ఆప్షన్స్ అని కనబడుతుంది కదా! దీన్ని క్లిక్ చేసి ఇక్కడ వెబ్ మెయిల్ అని కనబడుతుంది కదా! దీన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా ఈ యొక్క ఈమెయిల్ ఐడికి మీరు లాగిన్ అయిపోతారు. ఎటువంటి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా. ఇక్కడ నుంచి మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఇదొక మెథడ్. రెండో మెథడ్ ఏంటంటే, అంటే మీరు ఎటువంటి cPanel ఓపెన్ చేసి లేదా క్లయింట్ ఏరియా ఓపెన్ చేసి ఇలా మెయిల్స్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి వెబ్ మెయిల్ క్లిక్ చేసి లాగిన్ అయ్యేదానికన్నా వేరే ఆప్షన్ ఒకటి ఉంది. అదేంటంటే డైరెక్ట్ లింక్ ద్వారా మీరు కూడా లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు నేను webmail.sunlighthost.com webmail.sunlighthost.com ఈ యొక్క యూఆర్ఎల్ మీరు టైప్ చేసి ఎంటర్ చేయండి. సో ఆల్రెడీ నేను ఇందాక దీన్ని క్లిక్ చేసి లాగిన్ అయ్యాను కాబట్టి లాగిన్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని లాగౌట్ చేసేస్తాను. లాగౌట్ చేసేసాను. ఒకసారి ఇవి క్లోజ్ చేసేస్తాను. సో ఇక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయడం వచ్చింది కదా! మీ యొక్క కంట్రోల్ ప్యానెల్ నుంచి డైరెక్ట్‌గా దీన్ని క్లిక్ చేస్తే మీరు యాక్సెస్ అవ్వచ్చు. ఇదొక ఆప్షన్. రెండోది ఏంటంటే డైరెక్ట్‌గా మీరు webmail.sunlighthost.com టైప్ చేసి మీరు ఎంటర్ క్లిక్ చేస్తే మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే అడుగుతుంది. యూజర్ నేమ్ ఏంటంటే ఇక్కడ మీరు ఏదైతే యూజర్ నేమ్ ఉందో దీన్ని కాపీ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ చేయండి. పాస్వర్డ్ మీరు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే కనుక, గుర్తు లేకపోతే ఇక్కడ మీరు కావాలని పాస్వర్డ్ మీరు మార్చుకోవచ్చు. ఓకే. నేను లాగిన్ క్లిక్ చేస్తున్నా. సో లాగిన్ ఫెయిల్ అని వచ్చింది. పాస్వర్డ్ నేను తప్పు ఎంటర్ చేశాను. ఒకసారి ఇక్కడ నేను కొత్తగా ఒకటి క్రియేట్ చేస్తున్నా. దీన్ని కాపీ చేసుకున్నా. ఇప్పుడు నీ పాస్వర్డ్ నేను సేవ్ చేస్తున్నా. ఇదే పాస్వర్డ్ ఇక్కడ నేను ఎంటర్ చేసి పేస్ట్ చేస్తున్నా. లాగిన్. సో చూడండి లాగిన్ అయిపోయింది. సో మీరు ఒకవేళ లాగిన్ ఫెయిల్ అని వస్తే మ్యాక్సిమం అది పాస్వర్డ్ రాంగ్ ఇవ్వడం వల్ల మీకు లాగిన్ ఫెయిల్ వస్తుంది. మీరు పాస్వర్డ్ కరెక్ట్గా ఇస్తే లాగిన్ అయిపోద్ది. సో ఈ విధంగా మీరు మీ యొక్క కంట్రోల్ ప్యానెల్ నుంచి ఈ యొక్క మెయిల్ ఐడిని మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ మీరు యాక్సెస్ టు ఇక్కడ వెబ్ మెయిల్ క్లిక్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. రెండోది ఏంటంటే డైరెక్ట్గా మీరు webmail.sunlighthost.com డైరెక్ట్గా లింక్ ఓపెన్ చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్ టైప్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు.